అభిమానంతో ఎంతో ప్రేమతో డైట్ ఛార్జీలని 40% పెంచడం జరిగింది. తర్వాత పిల్లలకి కాస్మెటిక్ ఛార్జెస్ వస్తాయి, వాషింగ్ ఛార్జెస్ వస్తాయి, వాటిని కూడా 200% పెంచడం జరిగింది. మీరందరికీ మీ అందరికీ గత వారాలలో మేము చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా సెకండ్ సాటర్డేనే కాకుండా ఎప్పుడైతే గవర్నమెంట్ జీవో రిలీజ్ చేశారో ఆ రిలీజ్ చేసిన వెంటనే పేరెంట్స్ అందరికీ కూడా కాల్ చేసి పిలవడం జరిగింది. దాని గురించి కూడా బోర్డు మీదనే ఏ ఎంత పెంచారనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా మందికి కూడా తెలుసు. సో మనకి సార్తో ఇక్కడ ఉన్నటువంటి కొత్త మెనూని తయారు చేసుకొని వచ్చినటువంటి రేట్స్ ప్రకారం కొత్త మెనూని చార్ట్ చేసుకొని ఈరోజు మనం ఈ లాంచింగ్ ప్రోగ్రాము సార్ గారితో చేయించడానికి పిలిపించాము. సార్కి ఎన్ని పనులున్నా గారితో ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. సార్ గురించి చెప్పాలంటే నేను ఈ మధ్యనే ఇక్కడికి రావడం జరిగింది. రాగానే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా ఇవ్వడం జరిగింది. కానీ సార్ గురించి చాలా గొప్పగా విన్నాను. సారు మనకి ఎమ్మెల్యేగా రావడం మన అదృష్టం. ఈ యొక్క పాఠశాలకి, మన యొక్క గురుకుల పాఠశాలకి సార్ గారు ఫస్ట్ తన యొక్క జీతాన్ని మన పిల్లలకి చదువు కోసం ₹1,00,000 కేటాయించారని నేను విన్నాను. అది చాలా సంతోషం అనిపించింది. అంటే చదువు పట్ల సార్కి ఎంత మక్కువ ఉంటే అలా వచ్చినటువంటి ఫస్ట్ జీతాన్ని మన యొక్క సోషల్ వెల్ఫేర్లో చదువుకునే పిల్లలకి డొనేట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదండి. ఆ తర్వాత సార్ గారు మనకి కోతుల బెడద ఎక్కువగా ఉండే, ఆ బెడద తగ్గడానికి కారణం ఏంటంటే మన సార్ గారు, మనకి ఎమ్మెల్యే గారు మనకి ఆ యొక్క సోలార్ ఫెన్సింగ్ కి శాంక్షన్ చేశారు. చేయడమే కాదు, అది ఫినిష్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇంకా సార్ చాలా ఈ యొక్క పాఠశాలకి డొనేట్ చేశారని విన్నాను. సార్ చాలా థ్యాంక్స్ సార్. మా పిల్లలు ఈరోజు కోతుల భయం లేకుండా హ్యాపీగా ఇక్కడ భోజనం పట్టించుకొని అక్కడ తినడానికి వెళ్తున్నారంటే అది మీ యొక్క గొప్పదనం సార్. తర్వాత 5 లక్షలు డొనేషన్గా కూడా టాయిలెట్స్ కోసం 5 లక్షల డొనేట్ కూడా చేయడం జరిగింది సార్. సార్ లైబ్రరీ కోసము పిల్లలు కథలు, పుస్తకాలు, నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం ₹1,00,000 డొనేషన్ కూడా చేశారు. దాదాపుగా సార్ ఇప్పటి వరకు మనకి మన యొక్క పాఠశాల అభివృద్ధి కోసం 20 లక్షలకు పైనే కేటాయించారని నేను అంచనా వేస్తున్నాను సార్. అది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే నాకు తెలియదు సార్. ఇప్పుడు మేము సొంత మండలం Huh?